ఎంతో పవిత్ర పావన పుణ్యక్షేత్రమైన ఈ పెంచులకొండ నరసింహస్వామి ఆలయంలో మరొక అద్భుతమైన ఆలయం ఈ గొల్లబోయ స్వామి ఆలయం. ఈ ఆలయం గోనుపల్లి గ్రామంలో అయితే ఉంది. ఈ ఆలయం చేరుకునేదానికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ఆలయం మన పెంచులకొండ నరసింహస్వామి క్షేత్రం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో అయితే కలదు. ఇక ఈ ఆలయం గురించి తెలుసుకోవాలి అని చెప్పంటే, పూర్వం చెంచులక్ష్మిని వివాహం చేసుకున్న నరసింహస్వామి వారు మొదటిసారిగా ఈ గొర్రెల కాపరి అతనికి ఒక వృద్ధుని రూపంలో అయితే కనపడతాడు. కనపడి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి ఆ గోనుపల్లి గ్రామంలో ఉన్న ప్రజలకు చెంచులక్ష్మిని వివాహం చేసుకున్న నరసింహస్వామి వారు ఇక్కడ ఉన్నారు అని తెలియజేయమంటాడు. కానీ గొర్రెల కాపరి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడడంతో స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని పెనవేసుకుని అక్కడే శిలారూపంలోకి మారిపోతాడు. ఆ విధంగా శిలావస్థలోకి మారిన తర్వాత అక్కడ ఉన్న ఊరు ప్రజలందరూ ఈ గొర్రెల కాపరికి అనగా ఈ గొల్లబోయ స్వామి వారికి ఆలయ నిర్మాణం అయితే నిర్మించడం జరిగింది. దేనికంటే నరసింహస్వామి వారు మొదటిసారి ఒక వృద్ధుని రూపంలో ఒక మనిషి రూపంలో కనపడ్డారు. కనుక ఈ గొల్లబోయ స్వామి వారికి ఆలయ నిర్మాణం జరిగించి భక్తి శ్రద్ధలతో భక్తులు పూజించడం అయితే జరుగుతుంది. మనకు తెలిసినంత వరకు ఏ ఆలయంలోనైనా ఉత్సవ విగ్రహాలు అదే ఆలయంలో కొలువై ఉండడం మనమైతే చూసాం. కానీ ఇక్కడ పెంచులకొండ నరసింహస్వామి క్షేత్రంలో మాత్రం జరిగే ఉత్సవాలకు మాత్రం విగ్రహాలను ఇక్కడ గోనుపల్లి గ్రామం నుంచి తీసుకువెళ్ళడం ఇక్కడ వారి యొక్క ఆనవాయితీ. గోనుపల్లి గ్రామాన్ని చెంచులక్ష్మి అమ్మవారి యొక్క పుట్టినిల్లుగా భావిస్తారు. కనుక ఇక్కడ నుంచి ఈ ఉత్సవ విగ్రహాలను ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ నుంచి ఉత్సవ రూపంలో తీసుకుని వెళ్ళి పెంచులకొండ నరసింహస్వామి క్షేత్రంలో ఉత్సవాల అనంతరం మరలా తిరిగి తీసుకుని వచ్చి ఇక్కడనే ప్రతిష్టాపన చేసి 365 రోజులు ఇక్కడనే ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం కూడా ఇక్కడిదే. అలా గోనుపల్లి గ్రామం నుంచి తిరిగి పెంచులకొండ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న నేను సహస్ర దీపోత్సవానికి తయారైన ఈ స్వామివారిని అయితే చూసాము. దాని తర్వాత సహస్ర దీపోత్సవం, అర్జిత సేవలు, పల్లకీ సేవల్ని మనమైతే ఈ వీడియోలో అయితే తెలిగిద్దాం. పదండి. అనుకోకుండా నాకు ఆ రోజు స్వామివారి పల్లకిని మోసే అదృష్టం అయితే కలిగింది. నేను కూడా ఆ రోజు ఆ భక్తులతో పాటు నేను కూడా ఆ పల్లకిని మోస్తూ ఆ వాళ్ళ నృత్యంతో పాటు నేను కూడా నృత్యం చేస్తూ నన్ను నేను మర్చిపోయి నా భుజస్కంధాల మీద స్వామివారిని సహస్ర దీపోత్సవ మండపంలో అయితే కూర్చోబెట్టాను.
कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्ममोचना जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्ममोचना गरुडवाहना कृष्ण गोपिकापते नयनमोहना कृष्ण नीरजेक्षरा जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना ఇక్కడ మీరు గమనిస్తే మన పిల్లలకి మనం అన్నం పెట్టేటప్పుడు ఎలా అయితే దిష్టి తగులుతుందేమో అని చెప్పి మన అడ్డంగా చేతులు అడ్డం కానీ లేకపోతే ఏదైనా గుడ్డ అడ్డం పెట్టి తినిపిస్తాం కదా, అలాగే ఆ స్వామివారికి కూడా ఒక గుడ్డ కట్టి నైవేద్యం పెట్టే మధుర క్షణాలవి మీరు కూడా తిలకించండి. वसुमतीपते कृष्ण वासवानुजा वरगुणाकरा कृष्ण वैष्णवाकृते सुरुचिरानना कृष्ण सौरवारिधे मुरहरा विभो कृष्ण मुक्तिदायका विमलपालका कृष्ण वल्लभीपते कमललोचना कृष्ण काम्यदायका जय जनार्दना कृष्ण राधिकापते जन సహస్ర దీపోత్సవం తర్వాత స్వామివారిని 3 సార్లు ఈ విధంగా ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ అయితే చేయిస్తారు. దాని తర్వాత ఆలయం లోపలికి తీసుకుని వెళ్తారు. विमलगात्रने कृष्णामत्तवत्सला चरणपल्लवं कृष्ण करुणकोमलं कुवलयेक्षणा कृष्ण कोमलाकृते तव पदाम्बुजं कृष्ण शरणमाश्रये भुवननायका ఈ ఆలయం గురించి ముఖ్యమైన విశేషం ఒకటి ఉంది, మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే భగవంతుడి ఉన్న లోకానికి వెళ్ళడం దక్షిణ ద్వారం, భగవంతుడిని చూడడం తూర్పు ద్వారం, భగవంతుడిని కీర్తించడం పశ్చిమ ద్వారం, అలాగే భగవంతుడిని సేవించడం ఉత్తర ద్వారం. ఇది నేను చెప్పడం కదండి. ఈ విషయాన్ని బ్రహ్మపురాణం, పద్మపురాణం, బ్రహ్మ వైవర్త పురాణాలలో చాలా వివరంగా అందించారు మనకి. మనం ప్రతి ముక్కోటి నాడు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరముఖ ద్వారానికి మనమైతే పోటీ పడుతూ ఉంటాం. కానీ ఈ ఆలయంలో 365 రోజులు ఉత్తరముఖ ద్వారాన్ని కలిగి ఉండడం విశేషం. చూసారా, ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని మీరందరూ కూడా దర్శించి స్వామివారి ఆశీర్వాదాలు పొందగలరని భావిస్తూ ఉన్నాను. पावनात्मका कृष्ण देहि मङ्गलं तत्पराम्बुजं कृष्ण श्यामकोमलं भक्तवत्सला कृष्ण काम्यदायका पालिशन्ननु कृष्ण श्रीहरिणमो जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्ममोचना
అలా స్వామివారి సహస్ర దీపోత్సవం, అర్జిత సేవలు, పల్లకి సేవలు చూసిన మేము తర్వాత రోజు వచ్చే భక్తులకు ఒక ఆధ్యాత్మికమే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందినది కనుక తర్వాత రోజు మేము అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్కి బయలుదేరాం. అక్కడ బయలుదేరడానికి రహదారి అయితే ఇదే. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన ఈ కొండలు రాళ్ల మధ్యలో మా నడక అయితే ప్రయాణం జరిగింది. అలాగే వేసవికాలం కావడం వల్ల ఈ రాళ్ల మధ్యలో అయితే వెళ్ళడం జరిగింది. అదే వానాకాలంలో అయితే ఈ జలాశయానికి ఎదురు వెళ్ళడం, నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళడం కొద్దిగా కష్టంగా ఉండేది. అలా ఈ 5 కిలోమీటర్లు ఈ కొండల మధ్యన రాళ్ళ మధ్యన నడుచుకుంటూ వెళ్ళిన మేము చివరగా ఈ జలాశయం ఉన్న ప్రాంతానికైతే చేరుకున్నాం. కానీ అక్కడ వరకు నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, కానీ అక్కడ నాకు కనిపించింది వేరు. అసలు వాటర్ అనేదే ఉండదు అనుకుని వెళ్ళిన మేము మాకైతే జలపాతం అయితే కనపడింది. కాకపోతే ఈ రైనీ సీజన్ అప్పుడు వస్తే ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఈ వేసవికాలం కాబట్టి అసలు నీళ్ళే ఉండదు అనుకున్నాం మేము. మాకు అక్కడ జలపాతం కూడా కనపడడం అయితే జరిగింది. पापा पानी में उतर के जाना पापा। नहीं जैसे हो गया। చివరకు అక్కడ జలాశయాన్ని చూసిన తర్వాత ఈ 5 కిలోమీటర్లు వేసవిలో ఆ కొండల మీద బండల మీద నడిచి వెళ్ళిన తర్వాత ఏదైతే స్ట్రెయిన్ అయ్యామో ఆ మొత్తం స్ట్రెయిన్ మొత్తం అయితే తగ్గిపోయింది. ఈ వాటర్ ఫాల్స్ కానీ ఆ సీనరీస్ కానీ ఆ వేసవి కాలంలో అయితే చూడడం వల్ల చాలా బాగా నచ్చింది. అలాగే రైనీ సీజన్లో కూడా నేను వెళ్ళున్నాను. అది నేను ఈ వీడియోలో కాకుండా షార్ట్స్ రూపంలో అయితే పెడతాను. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు అంత వేసవి కాలంలో నీళ్ళే ఉండదనుకున్న మేము మాకు అక్కడ వాటర్ ఫాల్స్ కనపడటం, ఇంత నీరు అక్కడ ఉండడం ఎంతో హ్యాపీగా అయితే అనిపించింది. ఇప్పుడే ట్రెక్కింగ్ అయితే పూర్తి చేసుకుని వచ్చినాము. ఇదే మన ట్రెక్కింగ్కి వెళ్ళే దారి అయితే ఇదే, మళ్ళీ వచ్చిన దారి కూడా అదే. సో మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకుని ఆ లొకేషన్స్ అన్ని మొత్తం బాగా ఎంజాయ్ అయితే చేసినాం. కానీ ఎండకైతే మొత్తం అదిరిపోయింది. నీళ్ళు అయితే లేవు. అసలు నీళ్ళు ఉన్నవి నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాను. అవి దీంట్లో ఎడిటింగ్ చేసి పెడతాను. సో మీరే కంపారిజన్ చేసుకోండి. సమ్మర్లో వస్తే ఎలా ఉంటుంది, రైనీ సీజన్లో వస్తే ఎలా ఉంటుంది. జస్ట్ ఈ పెంచుల కోన మొత్తం చూపించి ఇది ఒకటి పెండింగ్ పెట్టడం దేనికని చెప్పేసరికి ఇది కూడా ట్రెక్కింగ్ అయితే చేశాను.